ప్రతి జీవితానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠమే మన భవిష్యత్తు. జీవిత పాఠాలు. ఒక చిన్న తప్పు, ఒక పగిలిన మట్టి పాత్ర, కానీ అదే ఒక శిష్యుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మనలో కోల్పోయేది మన అత్యంత విలువైన పాఠాన్ని నేర్పుతుందా? ఈ కథ ఆలోచనలు మార్చేస్తుంది. పచ్చని చెట్ల మధ్యలో ప్రశాంతంగా ఉన్న ఒక ఆశ్రమం. అక్కడ శాంతి మాత్రమే కాదు, జ్ఞానం కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ ఆశ్రమంలో ఉన్న గురువు బుద్ధుడు. ఆయన వద్ద ఎంతోమంది శిష్యులు జీవితం యొక్క సత్యాన్ని తెలుసుకోవడానికి వచ్చేవారు. అందులో ఒకడు ఆనంద్. యువకుడు, మనసులో ఎన్నో ఆశలు, కలలు, కానీ ఇంకా స్థిరత్వం రాలేదు. చిన్న విషయానికే టెన్షన్ పడేవాడు, చిన్న తప్పుకే భయపడేవాడు. ఆనంద్కి ఒక పని అప్పగించారు. ప్రతి ఉదయం ఆశ్రమంలోని నీటి మట్టి పాత్రలను శుభ్రం చేయడం. అది సాధారణ పని అయినా అతను చాలా జాగ్రత్తగా చేసేవాడు. ఎందుకంటే అతనికి ఒక భయం ఉండేది, ఏదైనా పగిలిపోతే ఏమవుతుంది అని. ఒకరోజు ఉదయం ఆనంద్ తన పని చేస్తుండగా ఒక మట్టి పాత్ర అతని చేతిలో జారిపోయింది. భూమిపై పడిపోయి ముక్కలైంది. ఆ క్షణం అతని గుండె బరువెక్కింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను వణికిపోయాడు. ఆలోచనలు అతన్ని వెంటాడాయి. ఇది గురువు కోపానికి కారణం అవుతుందా? నేను తప్పు చేశానా? ఇక్కడ ఉండడానికి అర్హుడిని కాదా? ఆనంద్కి ఆ మట్టి పాత్ర కేవలం పాత్ర కాదు, అది అతని బాధ్యత, అతని నమ్మకం, అతని విలువ. అతను ఆ మొక్కలను చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. మనసులో నిస్పృహ, భయం, అసహ్యం. ఆనంద్ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. నేను ఎందుకు ఇలా చేశాను? ఎందుకు జాగ్రత్తగా ఉండలేకపోయాను? ఇప్పుడు గురువుగారు ముందు ఎలా నిలబడగలను? అతని కళ్ళల్లో కన్నీళ్ళు, గుండెలో భయం, మనసులో నిస్సహాయం. అతను మొక్కలను దాచాలని అనుకున్నాడు, ఎవరు చూడకుండా పారేయాలని అనుకున్నాడు. కానీ అతని మనసు అంగీకరించలేదు. సత్యం దాచలేనిది అని అతనికి తెలుసు, కానీ సత్యాన్ని చెప్పడానికి ధైర్యం లేదు. అప్పుడే బుద్ధుడు అక్కడికి వచ్చాడు. ఆనంద్ని చూసి ప్రశాంతంగా అడిగాడు, ఏమైంది ఆనందా? ఆనంద్ వణుకుతూ అన్నాడు, గురువుగారు, నేను తప్పు చేశాను. ఈ మట్టి పాత్ర పగిలిపోయింది. అతను తల వంచి నిలబడ్డాడు, శిక్ష కోసం ఎదురు చూస్తూ. కానీ బుద్ధుడు నవ్వాడు. ఆ ముక్కలను చూసి ప్రశాంతంగా అన్నాడు, ఈ పాత్ర పగిలిపోవడం సహజం ఆనందా. ఆనంద్ ఆశ్చర్యపోయాడు. అతను ఊహించినది ప్రతిస్పందన ఇది కాదు. బుద్ధుడు మెల్లగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆనందా, ఈ పాత్ర మట్టితో తయారైంది. మట్టి అంటే ఏమిటి? భూమి. భూమిలోకి తిరిగి వెళ్ళడం సహజం. ఈ పాత్ర ఒకరోజు పగిలిపోవడం తప్పదు. ఈరోజు లేదా రేపు. అది ఎప్పటికైనా జరగవలసిందే. నీ తప్పు కాదు, ఇది సహజ ధర్మం. మన చేతిలో కూడా ఇదే జరుగుతుంది. మనకు ఉన్న ప్రతి వస్తువు, ప్రతి సంబంధం, ప్రతి శరీరం ఒకరోజు మారిపోతుంది లేదా ముగుస్తుంది. ఇది అర్థం చేసుకోగలిగితే మనం నిజంగా స్వేచ్ఛగా జీవించగలం. ఆనంద్ కళ్ళలో కన్నీళ్లు మారిపోయాయి. భయం నుంచి అవి ప్రశాంతంగా మారాయి. అతను అర్థం చేసుకున్నాడు. అతను కోల్పోయింది ఒక పాత్ర కాదు, అతను పొందింది ఒక గొప్ప పాఠం. అతని మనసులో ఒక వెలుగు వెలిగింది. ఇప్పటి వరకు అతను ప్రతి చిన్న తప్పుకి భయపడ్డాడు, ప్రతి నష్టాన్ని పెద్ద సమస్యగా భావించాడు. కానీ ఇప్పుడు అతను తెలుసుకున్నాడు, మార్పు సహజం, నష్టం సహజం, పగిలిపోవడం సహజం. ఆ రోజు తర్వాత ఆనంద్ పూర్తిగా మారిపోయాడు. అతను ఇంకా తన పనిని జాగ్రత్తగా చేసేవాడు, కానీ భయంతో కాదు, అవగాహనతో. ఏదైనా పగిలిపోతే అతను నవ్వేవాడు, ఎందుకంటే అది సహజం అని తెలుసుకున్నాడు. ఏదైనా కోల్పోతే అతను బాధపడేవాడు, కానీ ఎక్కువసేపు కాదు, ఎందుకంటే అది శాశ్వతం కాదని అర్థం చేసుకున్నాడు. ఆనంద్ ఇప్పుడు శాంతితో జీవించడం నేర్చుకున్నాడు. మన జీవితంలో కూడా చాలా విషయాలు పగిలిపోతాయి. సంబంధాలు, ఆశలు, కలలు, వస్తువులు. మనకు అనిపిస్తుంది ఇది అంతమని, కానీ అది నిజం కాదు. అది ఒక కొత్త ప్రారంభం. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఏది శాశ్వతం కాదు, పగిలిపోవడం తప్పు కాదు, అది సహజం. ఈ కథ మీకు నచ్చితే మీ జీవితంలో మీరు కోల్పోయిన ఒక విషయం గురించి ఆలోచించండి. అది నిజమా, నష్టమా, లేదా ఒక పాఠమా? ఈ కథను మీకు దగ్గర వాళ్ళతో పంచుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ పాఠం అవసరం. ఇంకా ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ నిర్ణయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరో కథతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.